అద్భుతం అద్భుత జీవితం అద్భుతం అద్భుతం అద్భుత జీవితం యేసులో జీవితం యేసులో జీవితం యేసుని ప్రభువుగా హత్తుకో ఏదైనా పొందుకో సమస్తము సాధ్యమే యేసుని ప్రభువుగా హత్తుకో ఏదైనా పొందుకో సమస్తము సాధ్యమే కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరకే తెంచలే క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరకే తెంచలే ఎంతో ఆనందమే రారాజుని జన్మమే ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే ఎంతో ఆనందమే రారాజుని జన్మమే ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరకే తెంచలే పరిశుద్ధుడు జన్మించెను పశువుల పాకలో లోకాల మేలే రారాజుగా ఆ బెత్లెహేములో పరిశుద్ధుడు జన్మించెను పశువుల పాకలో లోకాల మేలే రారాజుగా ఆ బెత్లెహేములో యూదా గోత్రములో ఒక తార కాంతిలో యూదా గోత్రములో ఒక తార కాంతిలో క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరకే తెంచలే కాపరులు చాటించిరి లోకాన శుభవార్తను బంగారు సాంబ్రాణి బోళములు అర్పించిరి జ్ఞానులు కాపరులు చాటించిరి లోకాన శుభవార్తను బంగారు సాంబ్రాణి బోళములు అర్పించిరి జ్ఞానులు దూతలు స్తోత్రించిరి ఆ ప్రభుని ఘనపరచిరి
దూతలు స్తోత్రించిరి, ఆ ప్రభుని ఘనపరచిరి. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరకే తెంచెలే. ఆ ప్రభువు జన్మించెను నరరూపధారిగా, మన పాప పరిహార బలియార్థమై గొర్రె పిల్లగా. ఆ ప్రభువు జన్మించెను నరరూపధారిగా, మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియాసుతునిగా. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే, ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరకే తెంచెలే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరకే తెంచెలే. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే, ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే, ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరకే తెంచెలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం, క్రిస్మస్ నెలలో ఉన్నాం. కాబట్టి నెలలో ప్రత్యేకంగా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి ధ్యానించుకోవటం మనకెంతో సంతోషంగా ఉంటుంది. ఈ దినాల్లో మనం ప్రభువు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అన్నటువంటి విషయాల్ని ధ్యానించుకోవటము మరి మనకెంతో ఆశ్చర్యకరం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి ఆది కాండం నుంచే ప్రవచనాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా యెషయా గ్రంథంలో యెషయా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి, ఆయన పరిచర్యను గురించి, ఆయన శిలువ మరణాన్ని గురించి, ఆయన సమాధిలోంచి లేచటాన్ని గురించి, సువార్త ప్రకటన ఏ విధంగా ప్రకటింపబడుతుంది, సువార్త ప్రకటన ద్వారా సర్వలోకంలోని సర్వజనులు ఏ విధంగా రక్షింపబడతారు, ఏ విధంగా దేవుని జనాంగం భూమి మీద మరి అధికంగా విస్తరిస్తారు అన్నటువంటి అనేక విషయాలను యెషయా ప్రవక్త చాలా స్పష్టంగా అందరు ప్రవక్తల కంటే ఎక్కువగా ప్రవచించాడు. కనుక ఈ రోజున ప్రత్యేకంగా మరి ఒక ప్రవచనం తీసుకొని మనం ధ్యానించబోతున్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. మన జీవిత కాలంలో మనం ప్రభులోకి వచ్చినప్పటి నుండి కూడా ఎన్నో సంవత్సరాల నుండి వాక్యం వింటున్నాము, ఎన్నో సంవత్సరాల నుండి వాక్యం ధ్యానిస్తున్నాము. అయినా కానీ ఎప్పటికీ ధ్యానిస్తూనే ఉండాలి. హల్లెలూయా. వాక్యము వినుట ద్వారా మళ్ళీ వినుట ద్వారా మనలో విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడో సంవత్సరం కింద లేకపోతే 10 సంవత్సరాల కింద ఒకసారి చెప్పుకున్నావు, అప్పుడు చెప్పుకున్నటువంటి వాక్యము ఇప్పటికీ నీలో విశ్వాసాన్ని సజీవంగా ఉంచలేదు. వాక్యాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ధ్యానిస్తూనే ఉండాలి. మనలో విశ్వాసమును ఎప్పటికప్పుడు నూతన పరుచుకుంటూనే ఉండాలి.
మనలో ఉన్న విశ్వాసమును దినదినము అభివృద్ధి పరుచుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. అందుకని మనము దేవుని వాక్యంలో మరి ప్రతి సంవత్సరం చెప్పుకున్న విషయాల్ని మళ్ళీ మళ్ళీ ధ్యానిస్తుంటాం. దేవుని వాక్యం ఎంత వింటుంటే అంత నీ విశ్వాసంలో బలపడుతుంటావు. నీ సేవకులు పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుని యొక్క వాక్యము సత్యవాక్యము సరిగా విభజించి నీకు బోధిస్తున్నప్పుడు నువ్వు మరి విని ఆత్మీయంగా బలం పొందుకోవాల్సిన అవసరం నీకు ఉందా లేదా? తప్పకుండా ఉంది. కనుక మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? నిర్లక్ష్యం చేయకండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువునికే మహిమ కలుగును గాక. అనేకులకు ఈ లోకంలో సత్యమైన వాక్యము సరిగా విభజించి బోధించే బోధకులు లేరు. సేవకులు పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి దేవుని నుండి ప్రత్యక్షతలు పొందుకొని దేవుని నుండి పొందుకున్నటువంటి ప్రత్యక్షతలు సంఘానికి చెప్పి సంఘాన్ని నడిపించాలి ప్రతి సేవకుడు. హల్లెలూయా. అది సరి అయినటువంటి పరిచర్య. మోషే 40 సంవత్సరములు ఇశ్రాయేలును లక్షలాది మంది ప్రజలను ఐగుప్తు దేశ బానిసత్వాలను విడిపించి ఎర్ర సముద్రం దాటించి అరణ్య ప్రాంతంలో నడిపిస్తున్నాడు. ఎట్లా నడిపించాడు? అది సంఘాన్ని కాయటమేది. ఎట్లా కాశాడు? మోషే ఎప్పుడు కూడా తన సొంత జ్ఞానంతో ప్రజలకు చెప్పి ప్రజలను ఎప్పుడు నడిపించలేదు. మోషే ఎట్లా సంఘాన్ని నడిపించాడు? నిత్యం దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. కొండ మీదకి వెళ్ళేవాడు. కొండ మీదకి వెళ్ళి దేవునితో కూర్చొని ఉపవాసముడి దేవునితో మాట్లాడి దేవుని నుండి అనేక ప్రత్యక్షతలు పొందుకున్న ప్రత్యక్షతలని తీసుకొని వచ్చి సంఘానికి చెప్పి సంఘాన్ని నడిపించేటటువంటి వాడు. హల్లెలూయా. తర్వాత కొండ దగ్గర నుంచి కదిలిన తర్వాత ఒక ప్రత్యక్ష గుడారం ఏర్పరచబడింది. ఆ ప్రత్యక్ష గుడారం మొబైల్ టెంపుల్, మొబైల్ దేవుని మందిరం. ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు దాన్ని. అట్లా మరి ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసుకున్న తర్వాత తరచుగా మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి దేవుని నుండి అనేక ప్రత్యక్షతలు పొందుకొని ఆ ప్రత్యక్షతలని తీసుకొని వచ్చి సంఘానికి చెప్పి దేవుడు చెప్పిన ప్రకారం సంఘాన్ని నడిపించేటటువంటి వాడు. అది దేవుని సేవకుడు మరి ఆ సంఘాన్ని నడిపించవలసినటువంటి విధానం అది. హల్లెలూయా. మరి అటువంటప్పుడు నీ సేవకులకు దేవుడు ఇటువంటి జ్ఞానం ఇచ్చి ఆయన అభిషేకం ఇచ్చి ఆయన ఆత్మ నడిపింపునిచ్చి సేవకులు నిత్యం ఆయన దగ్గర కనిపెట్టుకొని ఆయన ప్రత్యక్షతలు పొందుకొని ఆయన ఇచ్చిన ప్రత్యక్షతలు సంఘానికి చెప్పి నడిపించే కాపరి నీకున్నప్పుడు నువ్వెంత ధన్యురాలో, నువ్వెంత ధన్యుడో. ఇటువంటి విషయాలు చాలా మందికి తెలియవు. కనుక మీరు ఇది విన్న వాక్యమే కదా, మళ్ళీ ఎందుకు వినాలి? ఇది చూసిందే కదా, మనం లైవ్ చూసాం, మళ్ళీ టీవీలో ఎందుకు వినాలి, లేకపోతే మళ్ళీ యూట్యూబ్లో ఎందుకు వినాలి అని మీరు నిర్లక్ష్యం చేయకండి. దేవుని వాక్యం ఎంత వింటే అంత మీ ఆత్మకు బలం, ఎంత వింటే అంత మీ ఆత్మకు బలం, అంతగా మీరు విశ్వాసంలో అభివృద్ధి చెందుతారు. హల్లెలూయా. మీరు ఎంతగా విశ్వాసంలో అభివృద్ధి చెందుతారో అంతగా దేవుని ఆత్మతో నింపబడతారు. మీరు ఎంతగా విశ్వాసంలో అభివృద్ధి చెందుతారో అంతగా పరిశుద్ధాత్ముడు మీ దగ్గర పని చేస్తాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు, పూర్వకాలమునైన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచను, అంత్యకాలమునైన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలే ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఆయన ఏ ప్రాంతంలో ఎక్కువగా పరిచర్య చేస్తాడు, ఇశ్రాయేల్ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా పరిచర్య చేస్తాడు, మరి ఏ ప్రాంతంలో ప్రజలు ఒకప్పుడు నిర్లక్ష్యం చేయబడినటువంటి ప్రజలు దేవుని యొక్క గొప్ప వెలుగును చూస్తారు, దేవుని యొక్క మహిమను చూస్తారు, దేవుని యొక్క శక్తిని చూస్తారు. యెషయా ప్రవక్త మరి క్రీస్తు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితమే ప్రవచిస్తున్నాడు. పూర్వకాలం అనగా పాత నిబంధన కాలంలో గలిలే ప్రాంతమును, ఆ ప్రాంతంలో మరి ఇశ్రాయేలు గోత్రములలో ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడినటువంటి గోత్రములు జెబూలూను గోత్రము, నఫ్తాలి గోత్రము. ఆ గోత్రములో నివసించే ప్రాంతములు నిర్లక్ష్యానికి గురయ్యాయి.
ఆ ప్రాంతము గలిలే ప్రాంతము, ఆ ప్రాంతంలో ఎక్కువగా అన్యజనులు నివసించేటటువంటి వారు. తర్వాత ఇశ్రాయేలు గోత్రములలో నిర్లక్ష్యం చేయబడినటువంటి గోత్రములు, ఎన్నికలేని గోత్రములు నివసించేటటువంటి స్థలాలు అవన్నీ కూడా. అయితే ఆ ప్రాంతమును దేవుడు అంత్య దినములలో మహిమగల ప్రాంతంగా చేయబోతున్నాడు. ఆ ప్రాంతంలో ప్రజలు, చీకట్లో నడిచే జనులు గొప్ప వెలుగును చూడబోతున్నారని యేసుప్రభు పరిచర్య గురించి యెషయా ప్రవచించాడు. హల్లెలూయా. ఈ ప్రవచనం ఎట్లా నెరవేరిందో మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి మానవ శరీరధారిగా దిగి వచ్చినప్పుడు ఆయన పుట్టుక అద్భుత రీతిగా యూదా ప్రాంతంలో జరిగింది. ఆయన పుట్టుక అద్భుత రీతిగా యూదా ప్రాంతంలో ఉన్నటువంటి బెత్లెహేంలో పుట్టాడు. ప్రవచనం నెరవేరాలి కాబట్టి బెత్లెహేంలో పుట్టాడు. బెత్లెహేం గురించిన ప్రవచనం ఏంటంటే, మీకా ప్రవచించింది, యూదా దేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైనదానవు కావు, ఇశ్రాయేల్ అన్న ప్రజలను పరిపాలించే అధిపతి నీలోండి వస్తాడు అని బెత్లెహేంను గురించి ఒక ప్రవచనము మీకా ప్రవక్త ప్రవచించాడు. కనుక ఆ ప్రవచనం నెరవేరట కొరకు యేసు ప్రభు తల్లి 9 నెలలు నిండు చూలాలుగా ఉన్నటువంటి కాలంలో మరి రోమా ప్రభుత్వపు చక్రవర్తి, రోమా ప్రభుత్వ పరిపాలన కింద ఇశ్రాయేల్ దేశం కూడా ఉంది, రోమా ప్రభుత్వ చక్రవర్తి అగస్టస్ అని ఆజ్ఞ ఇచ్చాడు. సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయబడుతుంది, అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోండి, వెళ్ళండి అని పంపిస్తే నిండు చూలాలుగా ఉన్నటువంటి మరియను తీసుకొని యోసేపు మరి గలిలే ప్రాంతంలో నజరేతు నుండి బెత్లెహేంకి వచ్చారు. బెత్లెహేంకి వచ్చి బెత్లెహేంలో వాళ్ళకి స్థలం లేక, మరి ఆమె కనేటప్పుడు స్థలం లేక, మరి సత్రంలో పశువుల పాకలో ఆమె మరి శిష్యును మరి కని పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టడము జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుకే మహిమ కలుగును గాక. నేను 2 సార్లు ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు బెత్లెహేంకి వెళ్ళి బెత్లెహేంలో యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో ఆ స్థలాన్ని నేను దేవుని కృపను బట్టి 2 సార్లు చూసి రావడం జరిగింది. మాకు మరి గైడ్ చేసినటువంటి గైడ్ వాళ్ళ యూదులు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయనే మెస్సే అని ఇప్పటికీ చాలా మంది నమ్మారు. అయినప్పటికీ ఆయన ఒక విషయం చెప్పాడు. ఏమన్నాడంటే, యేసుక్రీస్తుని గురించినటువంటి స్థలాలు చూపించే స్థలాలన్నీ ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేంలో యేసు ప్రభు పుట్టిన స్థలము అదొకటి అథెంటిక్ ప్లేస్. అథెంటిక్ ప్లేస్ అంటే 100% ష్యూర్ ఇక్కడే యేసుక్రీస్తు పుట్టాడు అన్నటువంటి మరి నిశ్చయత కలిగినటువంటి స్థలం బెత్లెహేం. బెత్లెహేంలో ఆ పశువుల పాక అనేటువంటి స్థలం. రెండవది ఒలీవల కొండ మీద ఉన్నటువంటి గెత్సెమనే తోట. గెత్సెమనే తోటలో ఆయన సిలువేయబడే ముందు ఆఖరిసారి ఆయన చాలా వేదనతోటి ప్రార్థన చేశాడు. గెత్సెమనే అంటే ఆయిల్ ప్రెస్. ఆయిల్ ప్రెస్ అంటే నూనె గానుగ. నూనె గానుగలో ఒలివ విత్తనాలు, ఒలివ నూనె తీయటానికి ఏ విధంగా ఆ గానుగలో నలగొట్టబడి ఆ దాంట్లోంచి నూనె ఎట్లా వస్తుందో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో సిలువేయబడే ముందు ఆఖరి రాత్రి ఆయనంత వేదనతోటి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా నలిగిపోయి ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు ఆయన లోపల చెమట రక్తముగా మారి రక్త బిందులుగా నేల మీద పడినట్టుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. అట్లా చెమట రక్తంగా ఎవరు కారుతుందంటే టూ మచ్ వేదన పడే వాళ్ళకి ఆ విధంగా కారుతుందని డాక్టర్ మెడికల్ సైన్స్ చెప్తుంది. హల్లెలూయా. బెత్లెహేంలో యేసు పుట్టింది ఒక అథెంటిక్ ప్లేస్. గెత్సెమనే తోట, ఒలీవ కొండ మీద ఉన్నటువంటి గెత్సెమనే తోట, ఈ 2 అథెంటిక్ ప్లేస్. 100% ష్యూర్గా ఇక్కడ యేసుక్రీస్తు పుట్టాడు. 100% ష్యూర్ ఇక్కడే యేసుక్రీస్తు ఆఖరి ప్రార్థన చేశాడు అన్నటువంటి మరి స్థలాలు. హల్లెలూయా. ఆ విధంగా బెత్లెహేంలో అద్భుత రీతిగా ఆయన పుట్టుక బెత్లెహేంలో జరిగింది. కానీ మళ్ళీ హేరోదు సంపోజించినప్పుడు తల్లిదండ్రులు మా బాలుడైన యేసుక్రీస్తుని తీసుకొని మరి ఐగుప్తుకు పారిపోయి ఐగుప్తులో ఉన్నారు కొద్ది కాలము. తర్వాత మరి యూదయ దేశం పరిపాలించేటటువంటి హేరోదు చనిపోయాడు. యేసుక్రీస్తును సంపోజిస్తున్న హేరోదు చనిపోయాడన్న వార్త విని వారు అప్పుడు ఐగుప్తు దేశం నుంచి మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి వచ్చి బెత్లెహేం వెళ్లకుండా పూర్వం వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉన్నారో నజరేత్కి అక్కడ వెళ్ళిపోయి నజరేత్లో ఉన్నాడు.
ఆయన నజరేయుడైనవాడును అన్నటువంటి వాక్యం కూడా, ఆ ప్రవచనం కూడా నెరవేరేటట్లు ఆయన నజరేతులో పెరిగాడు. హల్లెలూయా. అందుకని నజరేయుడైన యేసు అని అనబడ్డాడు. అయితే ఆయన పుట్టింది అద్భుత రీతిగా యూదయ ప్రాంతంలో బెత్లెహేంలో, కానీ పరిచర్యలో ఎక్కువ భాగం అంతా గలిలే ప్రాంతంలో చేశాడు. మనం బైబిల్లో చెప్పుకుంటున్నటువంటి నజరేతు గలిలే ప్రాంతంలోదే, మరి కపెర్నహూము గలిలే ప్రాంతంలోదే, తిబెరే గలిలే ప్రాంతంలోదే, కానా గలిలే ప్రాంతంలోదే, గెరాసేన్ల దేశము అది గలిలే ప్రాంతంలోదే, గలిలే చుట్టూనదే, కొరాజిన్ బెత్సెదా గలిలే ప్రాంతంలోదే. ఆయన పరిచర్య అంతా కూడా ఎక్కువగా గలిలే ప్రాంతంలోనే పరిచర్య చేశాడు. దాన్ని యెషయా ముందుగానే చూసి ప్రవచించాడు. పూర్వకాలమున జెబూలూను దేశం, నఫ్తాలి దేశం అవమానపరచను, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాన్ అద్దర్ని, అన్యజనుల గలిలే ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన కాలంలో యూదయ ప్రాంతం మహిమగల ప్రాంతంగా ఉండేది. యూదయ ప్రాంతంలో యెరూషలేము ఉండేది. యెరూషలేములో దేవుని మందిరం ఉండేది. కనుక మరి యెరూషలేము ఉన్నటువంటి గలిలే ప్రాంతానికే ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఇశ్రాయేల్ అందరూ బయట దేశాల్లో మరి సెటిల్ అయిన ప్రజలందరూ కూడా సంవత్సరానికి 3 సార్లు యూదయ ప్రాంతం ఉన్నటువంటి యెరూషలేములో మందిరానికి వచ్చి అక్కడ దేవుణ్ణి సేవించేటటువంటి వారు. ఆ విధంగా పాత నిబంధన కాలంలో యూదయ ప్రాంతం చాలా మహిమగల ప్రాంతంగా ఉండింది. కానీ అంత్యదినాలు ఎప్పుడు ప్రారంభమైనంటే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పటి నుండి అంత్యదినాలు ప్రారంభమైనాయి. హల్లెలూయా. ఇప్పుడు కొత్తగా అంత్యదినాలు ప్రారంభం కాలేదు. 2000 సంవత్సరాల క్రితం నుంచే అంత్యదినాల్లో ఉన్నాం మనం. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టిందే అంత్యదినాల్లో. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతం అనగా యోర్దాన్ అద్దర్ని, అన్యజనుల గలిలే ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. ఇప్పుడు అంత్యకాలంలో యేసుక్రీస్తు యూదయ ప్రాంతాల్లో పుట్టినా గానీ ఆయన మళ్ళీ జస్ట్ పుట్టడం వరకు అక్కడ పుట్టాడు బెత్లెహేంలో. కానీ పెరగటము, ఆయన పరిచయం చేయటము అంతా కూడా నజరేతు గలిలే ప్రాంతంలో జరిగింది. ఆ ప్రాంతంలో గొప్ప పరిచయం చేశాడు. దేవాలయము యెరూషలేములో ఉన్నది. దేవాలయం యెరూషలేము ఉన్నది. దేవాలయం గొప్పనా, దేవుడు గొప్పనా? యేసుక్రీస్తు అన్నాడు, నేను దేవాలయం కంటే గొప్పవాని అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు పరిచయం చేస్తున్నప్పుడు ఏం జరిగింది? దేవాలయమో యూదయ ప్రాంతంలో ఉంది, దేవుడేమో గలిలే ప్రాంతంలో ఉన్నాడు. హల్లెలూయా. దేవాలయమేమో యూదయ ప్రాంతంలో ఉంది యెరూషలేములో, దేవుడేమో ఎక్కడున్నాడు? గలిలే ప్రాంతం. ఇప్పుడు మహిమ ఎక్కడ ఎక్కువ వచ్చింది? గలిలే ప్రాంతం. ఇక్కడ యూదయ ప్రాంతంలో ప్రజలు ఒట్టి దేవాలయం చూస్తున్నారు. దేవాలయంలో యాజకులు, ప్రధాన యాజకులు యేసుప్రభు కాలంలో అంతా చాలా భక్తిహీనులుగా ఉన్నారు. దేవాలయంను వ్యాపార పిట్టులుగా చేశారు. దేవాలయమును దొంగల గుహగా చేశారు. కానీ దేవుడు గలిలే ప్రాంతంలో దిగి వచ్చి అదే కాలంలో దేవుని యొక్క మహిమను చూపించాడు. హల్లెలూయా. అన్యజనులు ఏమి ఎరగనటువంటి వారు దేవుని మహిమను చూస్తున్నారు. ఆయన నీళ్ళ మీద నడవడం చూశారు. నీటిని ద్రాక్షారసంగా మార్చడం చూస్తున్నారు. నాయన్ అనే గ్రామంలో విధవరాలి కుమారుని సజ్జనుగా చేసి లేపడం చూశారు. గుడ్డి వారి కన్నులు తెరవడం చూస్తున్నారు. మూగవారికి మాటనివ్వడం చూస్తున్నారు. కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయడం చూస్తున్నారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది ప్రజలకు ఆహారం ఎలాగన దీవించి పంచిపెట్టడం చూస్తున్నారు. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మంది ప్రజలకు ఆహారం ఎలాగ దీవించి పంచిపెట్టడం చూస్తున్నారు. గొప్ప గొప్ప అద్భుతాలు చూస్తున్నారు. దేవుని శక్తిని చూస్తున్నారు. దేవుని యొక్క మహిమను చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అన్యజనులకు దేవుడు తను తాను కనపరుచుకున్నారు. నిర్లక్ష్యం చేయబడినటువంటి ప్రజలకు దేవుడు తనను తాను కనపరుచుకున్నాడు. దేవునికి పక్షపాతం లేదు. దేవునికి పక్షపాతము లేదు. దేవుడు నిర్లక్ష్యం చేయబడినటువంటి ప్రజలను రక్షిస్తున్నాడు. నిర్లక్ష్యం చేయబడిన ప్రజలను ఆయన రక్షిస్తున్నాడు. ఎన్నిక లేని ప్రజల్ని రక్షిస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభునికే మహిమ కలుగును గాక. అయితే యెషయా 700 సంవత్సరాల క్రితమే చూసి ఇవన్నీ ప్రవచిస్తున్నాడు. చీకట్లో ఉన్న జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా.
గలిలయ ప్రాంతంలో దేవాలయం లేదు, దేవుని గురించి ఎక్కువ తెలియదు, ప్రజలు ఎక్కువగా ప్రాంతంలో చీకటిలో ఉన్నారు, ప్రజలు పాపంలో ఉన్నారు. చీకటి అంటే ఇక్కడ పాపం, చీకటి అంటే అక్కడ సూర్యుడు ఉదయించడానికి మీరు అనుకోవచ్చు. సూర్యుడు అంతటా ఉదయిస్తాడు, కానీ నీతి సూర్యుని గురించిన వెలుగు గలిలయ ప్రాంతంలో లేదు. ప్రజలు పాపంలో ఉన్నారు. పాపంలో ఉన్నటువంటి గలిలయ ప్రాంతంలో ప్రజలు యేసు ప్రభు ద్వారా విముక్తి పొందుకుంటున్నారు. ఆ ప్రాంతంలో యేసు ప్రభు దేవుని యొక్క శక్తిని రుజువుపరిచి అనేక మంది ప్రజలను వారి పాపం నుండి విడిపించాడు. వారి పాపం నుండి ఆయన విడిపించాడు. హల్లెలూయా. యేసు ప్రభునికి మహిమ కలుగును గాక. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషం వృద్ధిపరచున్నావు. కోతకాలంలో మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించున్నారు. నీవు జనమును విస్తరింపజేస్తున్నావు, దేవుని జనాంగంను విస్తరింపజేస్తున్నావు, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నావు. చీకట్లో ఉన్నటువంటి ప్రజలు, మరి సాతాను యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, దేవుని ఎరగనటువంటి ప్రజలు, వారి మధ్యలో దేవుని శక్తిని రుజువుపరిచి, దేవుని మహిమను కనపరిచి, అనేక అద్భుతాల ద్వారా దేవుని శక్తిని చూపించి ప్రజలను మరి వారి పాపాల నుండి విమోచించి మరి దేవుని యొక్క వెలుగులోనికి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. చీకట్లో ఉన్న జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. ఇవన్నీ యెషయా మరి ప్రభు యొక్క పరిచర్య గురించి ముందుగానే చూసి వివరించాడు. ప్రజలు మరి సాతాను రాజ్యంలో నుండి దేవుని రాజ్యంలోకి వస్తున్నారు, చీకటిలో నుండి వెలుగులోనికి వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు నమ్ముకుంటారో వారు సాతాను రాజ్యంలోంచి దేవుని రాజ్యంలోకి వస్తారు. యేసుక్రీస్తుని ఎవరు నమ్ముకుంటారో వారు పాపపు చీకటిలోంచి దేవుని యొక్క వెలుగైనటువంటి పరిశుద్ధతలోనికి వస్తారు, దేవుని యొక్క నీతిని పొందుకుంటారు. హల్లెలూయా. ఆ విధంగా యెషయా చూసి ప్రవచిస్తున్నాడు. పూర్వము ఇశ్రాయేల్ దేశంలో కొద్ది మంది మాత్రమే నీతిమంతులు, కొద్ది మంది మాత్రమే దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో వచ్చి గలిలయ ప్రాంతంలో ఆయన పరిచర్య ప్రారంభించి, గలిలయ ప్రాంతంలో నుండి ప్రారంభించినటువంటి పరిచర్య లోకంలో అన్ని దేశాలకు విస్తరించిపోయింది. అన్ని దేశాలకు విస్తరించిపోయి ఈ రోజున ప్రపంచంలో దాదాపు 200 కోట్ల మంది ప్రజల కంటే ఎక్కువైన ప్రజలు అన్ని దేశాల్లో క్రైస్తవులుగా ఉన్నారు, దేవుని రాజ్యంలో ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున ప్రపంచంలో అన్ని దేశాల్లో దేవుని జనాంగం ఉంది, అన్ని దేశాల్లో దేవుని రాజ్యం విస్తరించింది. ఈ పరిచర్య ఎక్కడ ప్రారంభమైంది? ఒకప్పుడు ఇశ్రాయేల్ దేశంలో నిర్లక్ష్యం చేయబడినటువంటి చీకటి ప్రాంతమైనటువంటి గలిలయ ప్రాంతంలో ఈ పరిచర్య ప్రారంభము అయింది. హల్లెలూయా. సర్వలోకం ఇది తెలుసుకున్నగాక. ఆమేన్. ఈ రోజున ప్రపంచంలో దాదాపు 200 కోట్ల మంది ప్రజల కంటే ఎక్కువైన ప్రజలు అన్ని దేశాల్లో క్రైస్తవులుగా ఉన్నారు, దేవుని రాజ్యంలో ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున ప్రపంచంలో అన్ని దేశాల్లో దేవుని జనాంగం ఉంది, అన్ని దేశాల్లో దేవుని రాజ్యం విస్తరించింది. ఈ పరిచర్య ఎక్కడ ప్రారంభమైంది? ఒకప్పుడు ఇశ్రాయేల్ దేశంలో నిర్లక్ష్యం చేయబడినటువంటి చీకటి ప్రాంతమైనటువంటి గలిలయ ప్రాంతంలో ఈ పరిచర్య ప్రారంభము అయింది. హల్లెలూయా. సర్వలోకం ఇది తెలుసుకున్నగాక. ఆమేన్. జనమును విస్తరింపజేస్తున్నావు, దేవుని రాజ్యం విస్తరించింది, వారి సంతోషం వృద్ధిపరచున్నావు. కోతకాలను మనుషులు సంతోషించినట్టు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించినారు. పూర్వకాలమున మనుషుల సంతోషమును వివరించడానికి 2 మంచి ఉదాహరణలు. అప్పుడు మ్యాక్సిమం సంతోషం, అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, అందుకని మనుషులు సంతోషం వివరించడానికి 2 విధాలుగా వివరించవచ్చు. ఎట్లట? కోతకాలమున మనుషులు కోతకాలం చాలా సంతోషం ఉంటారు, పంటకు వస్తుంటే ఎంత సంతోషం ఉంటారు, చాలా సంతోషం ఉంటారు. దోపుడు సొమ్ము పంచుకునేటప్పుడు, యుద్ధంలో గెలిచి దోపుడు సొమ్ము పంచుకునేటప్పుడు చాలా సంతోషం ఉంటారు. ఇప్పుడు కొత్త కాలంలో చాలా టూ మచ్ సంతోషంగా ఉన్నాడంటే ఎట్లా వివరిస్తుంది అని చెప్పండి? ఒక కొత్త సెల్ ఫోన్ కొనిస్తే చాలు. ఇప్పుడు ఏం లేకపోయినా, అన్నం లేకపోయినా, తిండి లేకపోయినా, ఈవెన్ కరెంట్ లేకపోయినా బతకగలుగుతున్నారు, కానీ సెల్ ఫోన్ లేనిది బతకలేకపోతున్నారు. దాన్ని దేవుని మహిమ కొరకు వాడండి, దేవునిలో అభివృద్ధి చెందడానికి వాడండి, వేరే వాటికి వాడకండి. హల్లెలూయా.
దేవుని మహిమ కొరకు వాడండి, మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు వాడండి, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడండి, దేవుని రాజ్య విస్తరణ కొరకు వాడండి, సువార్త ప్రకటన కొరకు వాడండి. హల్లెలూయా. అయితే ఈ విధంగా దేవుని రాజ్యంలోకి వచ్చినటువంటి ప్రజలు దేవునిలో విపరీతంగా సంతోషిస్తారు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషము నువ్వు ఎంత మంచి దావత్లో పోయినా కానీ నీకుండదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనే ఏ వ్యక్తికైనా సంపూర్ణ సంతోషం. అందుకనే మనం ప్రతి ఆదివారము దేవుని సన్నిధి వెతుక్కుంటూ వస్తున్నాం. హల్లెలూయా. రావట్లేదు కొంతమంది అంటే వాళ్ళకి ఇంకా టేస్ట్ దొరకలేదు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఒక రుచి వాళ్ళకి ఇంకా దొరకలేదు. ఆ దొరకక రావట్లేదు. ఒకసారి రుచి చూసినంటే ఆ సంతోషం ఎప్పటికి కావాలని పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వస్తారు. హల్లెలూయా. ఆ విధంగా ప్రజలు దేవుని రాజ్యంలో సంతోషిస్తారని యెషయా ప్రవచించాడు. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని విరిచి ఉన్నావు, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయి యోధులందరి జోళ్లను, రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. హల్లెలూయా. మిద్యాను దినము జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. ప్రతి ఒక్కరి మీద సాతాను పెట్టినటువంటి కాడిని యేసు ప్రభు యొక్క పరిచర్య విరిచివేసింది. ప్రతి ఒక్కరి మెడ మీద సాతాను పెట్టినటువంటి పాపపు కాడిని యేసు ప్రభు యొక్క పరిచర్య విరిచిపడేసింది. మనమందరం ఒకప్పుడు సాతానుకు బానిసలుగా ఉన్నాం. అనేక రకాల పాపాల్లో ఉన్నాం. అబద్ధాలు, చెడ్డ మాటలు, జగడాలు, తిరుగుడు, తాగుడు, దుర్వ్యసనాలు, సాతాను యొక్క కాడి మన మీద పెట్టాడు వాడు. అయితే ప్రభువు మనకు ఆయనను సువార్త ప్రకటించి ఆయన దగ్గరికి మనల్ని ఆకర్షించుకొని సాతాను మన మెడ మీద పెట్టిన కాడిని యేసు ప్రభు ఏం చేశాడండి? విరిచివేశాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత విరిచివేశాడు. ఆ విధంగా విరిచివేయబడుతుందని మరి యెషయా ప్రవక్త ప్రవచించాడు. యుద్ధపు సందడి చేయి యోధులందరి జోళ్ళును, రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. హల్లెలూయా. యేసు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. యుద్ధపు సందడి చేయి యోధులందరి జోళ్ళు, రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. పరిశుద్ధాత్మ అగ్నిలో సాతాను పెట్టేటటువంటి ప్రతి విధమైనటువంటి యుద్ధములు, పోరాటములు అన్నీ కూడా దహించబడతాయి. ప్రజలు నెమ్మది కలిగి జీవిస్తారు, ప్రజలు సమాధానం కలిగి జీవిస్తారు. ఏలనగా ఇదంతా ఎట్లా జరుగుతుంది అంటే, ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అనే తనకి పేరు పెట్టబడను. హల్లెలూయా. ఇదంతా ఎట్లా జరుగుతుందంటే, మనకొక శిశువు పుడతాడు. యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి ప్రవచించాడు. కన్య మరియ మరి పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భం ధరించబడి ఒక శిష్యును కంటుంది. ఆయన దేవుని కుమారుడిగా ఎదుగుతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునుపు కన్య అయినటువంటి మరియకు, ఆయన ప్రదానం చేసుకున్నటువంటి యోసేపుకు గాబ్రియేలు దూత కనబడి పరిశుద్ధాత్మ శక్తి వలన మరియ గర్భం ధరించి కుమారుని కంటారు, ఆయనకి యేసు అని పేరు పెడతారు. ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షిస్తాడు కాబట్టి ఆయనకి యేసు అనే పేరు పెట్టబడుతుంది అని గాబ్రియేలు దూత చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత కూడా మరి కలలో దేవుడు ప్రత్యక్షమై యేసు ప్రభు పుట్టిన తర్వాత కూడా మరి యోసేపు శిష్యుని తీసుకొని ఐగుప్తుకు పారిపోమని చెప్పడం జరిగింది. ఐగుప్తుకు పారిపోయాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు పుట్టి పెరిగి 30 సంవత్సరాల వయసులో ఆయన యోర్దాను నదికి వచ్చి బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా దేవుడు అన్నాడు యేసుక్రీస్తుతో మాట్లాడినట్టు బైబిల్ ఎక్కడ లేనే లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పెరిగిన తర్వాత 30 సంవత్సరాల వయసులో ఆయన యోర్దాను నది దగ్గరకు వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను అందరికీ మరి మారు మనసు విషయాన్ని బాప్తిసం ఇస్తూ ఉంటే యేసుక్రీస్తు కూడా వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర
ఆయన బాప్తిసం తీసుకున్నాడు. యేసుప్రభు బాప్తిసం తీసుకోవడానికి వస్తుంటే బాప్తిసం ఇచ్చి యోహాను నివారింపజేశాడు, గుర్తుపట్టాడు. ప్రభా, నేనే నీ దగ్గర బాప్తిసం తీసుకోవాల్సిన వాడను, నేను నీకు బాప్తిసం ఇవ్వాలనా? ఇది తగదు, వద్దొద్దు ప్రభా అంటే యేసుక్రీస్తు ఇప్పటికి కానేమో నీతి యావత్తు నెరవేర్చడం ఇలాగ మనకు తగి ఉన్నది అని ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే, తప్పకుండా ఈ మాదిరి నేను చూపెట్టవలసిందే, ప్రతి ఒక్కరు మారు మనసు పొంది బాప్తిస్మము పొందవలసిందే. ఒకవేళ నేను పొందకపోతే భవిష్యత్ తరాల్లో ఎవరు బాప్తిస్మము తీసుకోరు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఏది బోధించాడో దాని ప్రకారం ఆయన జీవించి చూపించాడు. ఈ లోకంలో దేవుళ్ళు అనబడే వారిలో ఎవరు కూడా వారు బోధించిన ప్రకారము వారు జీవించిన చరిత్ర ఈ లోకంలో దేవుళ్ళు అనబడే వారిలో ఎవరికీ లేదు. ఒక యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఒక యేసుక్రీస్తు మాత్రమే ఆయన ఏది బోధించాడో దాని ప్రకారము ఆయన జీవించి చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుకే మహిమ కలుగును గాక. కనుక ఆయన బాప్తిస్మం ఎవరికి కావాలి? మారు మనసు పొందిన వారికి కావాలి. మారు మనసు ఎవరికి కావాలి? పాపులకు కావాలి. మరి యేసుక్రీస్తు పాపియా? కాదు. ఆయనలో జన్మ పాపం లేదు, ఆయనలో కర్మ పాపం లేదు. కానీ మరి ఎందుకొరకు ఆయన కొత్తగా మారు మనసు పొందిన పాపి వేలే ఆయన బాప్తిసం తీసుకున్నాడు? కారణం ఏంటంటే మనుషులను మనకు మాదిరి చూపించడానికి. ఏ పాపం లేని వాడే మనకు మాదిరి చూపించే కొరకు ఆయన బాప్తిసం తీసుకున్నాడంటే మరి సకల పాపంలో కలిగినటువంటి మనము మారు మనసు పొంది బాప్తిసం పొందాల్సిన అవసరము మనలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంది. అది ప్రభు మనకు మాదిరి చూపించాడు. అందుకని నీతి యావత్తు ఇలా నెరవేర్చడం మనకు తగి ఉన్నది, నాకు ఇవి బాప్తిసం అని యేసుప్రభు ముందుకు వెళ్ళి బాప్తిస్మం యోహాను చేత బాప్తిస్మం పొంది ఒడ్డుకొచ్చి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంలో యేసుక్రీస్తు మీదకు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మతోటి యేసుక్రీస్తు నింపబడ్డాడు. ఆయన దేహము, ఆయన తల దేవుని పరిశుద్ధాత్మతోటి అభిషేకించబడింది. ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకించబడ్డాడో అప్పుడు మరి పరలోకం నుంచి ఒక స్వరం వినబడింది, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నాను. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తును ఎప్పుడు నీవు నా ప్రియ కుమారుడు అని ఎప్పుడు ఒప్పుకున్నాడు? ఆయన బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతోటి నింపబడినప్పుడు. హల్లెలూయా. అందుకనే రోమా 8:14 రాయబడింది, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవునికి కుమారులయ్యుందురు అని రాయబడింది. హల్లెలూయా. యేసు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమెన్. అప్పటి వరకు యేసుక్రీస్తు గురించి ఎప్పుడు సాక్ష్యం రాలేదు. నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నాను ఎప్పుడు సాక్ష్యం రాలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మగా ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో అప్పుడే మరి ఆకాశం యొక్క స్వరం వినబడింది. తండ్రి అనే దేవుడు మాట్లాడాడు, నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుకే మహిమ కలుగును గాక. అందుకని యేసుక్రీస్తు గురించి మొదట ఏలనగా మనకు శిశువు పుట్టెను. ఆ శిశువు కుమారుడుగా మారాడు. ఆ శిశువు ఏమయ్యాడు? దేవుని కుమారుడుగా మారాడు. అప్పటి నుంచి ఏం జరిగింది? ఆయన భుజం మీద రాజ్యభారమును. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకించబడిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెంటనే 40 దినాలు ఉపవాసం ప్రార్థన చేసి ఆత్మలో బలం పొందుకున్నాడు. ఈ విషయం బైబిల్లో రాయబడింది కదా. బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత సాతాను చేత అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి మరి ప్రార్థనలో గడిపాడు. అదే సమయంలో సాతాను చేత శోధింపబడ్డాడు. శోధనలు గెలిచాడు. ఉపవాసం నుండి ప్రార్థించుట, సాతాను చేత శోధింపబడి సాతాను శోధనలు గెలుచుట, ఇదంతా మనకు ఆత్మలో బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయని ఎవరు ఎన్నడూ వాపోకూడదు. శోధనలు ఎందుకు వస్తాయంటే ఆ శోధనలను సహించి శోధనలను జయించాలి. అప్పుడు నువ్వు ఆత్మలో బలం పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆత్మతో నింపబడి ఆత్మచేత నడిపించబడుతూ ఆత్మలో బలం పొందుకున్న తర్వాత ఆయనకి ఇశ్రాయేల్ దేశంలో తిరగడం ప్రారంభించాడు.
ముందు గలిలే ప్రాంతంలో తిరగడం ప్రారంభించాడు. సమస్త గ్రామాల్లోనూ పట్టణంలో సంచారం చేస్తూ ప్రజలకు దేవుని రాజ్యాన్ని గురించిన సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యం సమీపించినది, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది తిరుగుడి అని ప్రకటిస్తున్నాడు. ఆయన దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం మోసాడు. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. ఆ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నటువంటి క్రమంలో ఆయన అనేక ఆశ్చర్యకార్యాలు చేశాడు. హల్లెలూయా. ఒట్టి మాటలు చెప్తే ప్రజలు ఎప్పుడు నమ్మరు. యేసు ప్రభు దగ్గరకు ఒక తండ్రి వచ్చి, నా కుమారుడు ఇట్లా మూర్ఛాత్మతో బాధపడుతున్నాడు, నువ్వు బాగు చేయంటే యేసు ప్రభు వ్యక్తితో అన్నాడు, ఏమన్నాడంటే, మీరు అద్భుతాలు సూచక్రియలు చూడకపోతే మీరు ఎంత మాత్రం నమ్మరు అన్నాడు. అంటే ప్రజలు నమ్మటానికి అద్భుతాలు సూచక్రియలు తప్పకుండా కావాలి. దేవుని రాజ్యం మాటలతో కాదు కానీ శక్తితో ఉంది. దేవుని రాజ్య ప్రకటన ఎప్పుడు కూడా అద్భుతములు, మహత్కార్యములు, సూచక క్రియలు, విడుదల కార్యములు, స్వస్థత కార్యములతోటి స్థిరపరచబడుతుంది, రుజువుపరచబడుతుంది. హల్లెలూయా. కనుక ఒట్టి మాటలు చెప్తే ఎప్పుడు ప్రజలు నమ్మరు. కనుక ప్రజలకు అద్భుతాలు చూపించాలి. కనుక అద్భుతాలు సూచక క్రియలు చూడకపోతే ప్రజలు ఎంత మాత్రం కూడా యేసు ప్రభు యొక్క సువార్త నమ్మరు, ఖాతరు చేయరు. కనుక యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్య సువార్త భారాన్ని మరి మాటలతో ప్రకటించడం మాత్రమే కాకుండా అనేక అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు, విడుదల కార్యాలు, స్వస్థకారాలు చేస్తూ ఆయన ఆశ్చర్యకరంగా నేను ప్రకటించిన సువార్త సత్యమని రుజువుపరిచాడు. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభునికే మహిమ కలుగును గాక. ఆమేన్. యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడేదాకా, అభిషేకించబడేదాకా ఎక్కడైనా ఒక అద్భుతం కూడా చేయలేదు. స్వయంగా దేవుడే ఆయన మహిమను విడిచిపెట్టి దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి కన్యమరియ గర్భమున పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భం ధరించబడి ఈ లోకంలో పరిశుద్ధన మానవునిగా జన్మించినప్పటికీ 30 సంవత్సరాల వయసు వరకు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకించబడేంత వరకు ఎక్కడ ఒక అద్భుతం చేసినట్లుగా బైబిల్లో లేనే లేదు. ఎప్పటి నుంచి ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు, ఎప్పటి నుంచి ఆయన అద్భుతాలు చేయడం ప్రారంభించాడు అంటే ఎప్పుడైతే ఆయన బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి బాప్తిసం పొంది ఒడ్డుకొచ్చి పరిశుద్ధాత్మ గారు ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకించబడి ఆత్మచేత నడిపించబడుతూ మరి ఆత్మలో బలం పొందుకున్నాడో అప్పటి నుంచి దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు. అప్పటి నుంచి ఆయన అనేకమైన అద్భుతములు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభునికే మహిమ కలుగును గాక. అద్భుతాలు చేస్తుంటే ఆయన శిష్యులు ఆశ్చర్యపోయారు. సముద్రంలో గాలి తుఫాను గద్దించాడు. పెద్ద తుఫాను రేగినప్పుడు, ఓ సముద్రమా నిశ్శబ్దమై ఉరకుండము అనే గాలి తుఫాను అణిగిపోయినాయి. శిష్యులు ఆశ్చర్యపోయారు. ఈయన ఎవరో, గాలి తుఫాను సముద్రం అన్నీ నా మాట వింటున్నాయి, ఈయన ఎవరో అని ఆశ్చర్యపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. గాలిని సృష్టించిన వాడైనే, సముద్రంలో నీటిని సృష్టించినవాడు ఆయనే. మరి సృష్టి ఆయన మాటకు లోబడవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు. అనేక ఆశ్చర్యకారాలు చేసి దేవుని రాజ్య సువార్త సత్యం రుజువుపరిచాడు. ఆలోచనకర్త ఆయన ఏ విధంగా పరలోక రాజ్యం యొక్క సంగతులు మరి అనేక ఉపమాన రీతిగా బోధించాడు. విత్తువాని గురించినటువంటి ఉపమానము, చేపలు పట్టువాని గురించినటువంటి ఉపమానము, మరి ఆవగింజను గురించినటువంటి ఉపమానం, అనేక సంగతులు దేవుని రాజ్య సంగతులు ఉపమాన రీతిగా బోధించాడు. దేవుని రాజ్యం ఎట్లా ఉంటుంది, పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది, దానిలో మీరు ఎట్లా ప్రవేశించాలి, అనేక విషయాలు ఉపమాన రీతిగా బోధించాడు. అంతేకాకుండా సాతాను తంత్రములను మీరు ఎట్లా గ్రహించాలి, సాతాను ఎట్లా జయించాలి, ఇవన్నీ కూడా మనకు కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి వాడు, ఇవన్నీ మనకు ఆలోచన చెప్పినటువంటి వాడు. హల్లెలూయా. యేసు ప్రభునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకని ఆయన ఆలోచనకర్త అనబడ్డాడు. ఆయన బలవంతుడైన దేవుడు అని ఎప్పుడు రుజువుపరచబడ్డాడండి? ఆయన మరణించి సమాధిలోంచి లేచినప్పుడు ఆయన బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆయన బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఇస్ మైటీ గాడ్. బలవంతుడైనటువంటి దేవుడుగా రుజువుపరచబడ్డాడు. నిత్యుడగు తండ్రి ఆయన మళ్ళీ పరలోకమందు వెళ్ళిపోయి ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. సమాధానకర్తకు అధిపతి.
ఆయన మూలన సకల జనులకు, ఆయన నమ్ముకున్న వారికి సమాధానం కలుగుతుంది. ఇది మూలకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసనుడే రాజ్య పరిపాలన చేను. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. మితి లేకుండా రాజ్యం వృద్ధి చెందుతుంది. మితి లేకుండా గలిలే ప్రాంతంలో ప్రారంభించబడినటువంటి ఆయన రాజ్య వ్యాప్తి యూదాకు విస్తరించింది, సమరయకు విస్తరించింది, ఇశ్రాయేల్ చుట్టుప్రక్కల దేశాలన్నిటికీ విస్తరించింది, రోమా సామ్రాజ్యం అంతా విస్తరించింది, అనేక ఖండాలకు విస్తరించింది, అనేక దేశాలకు విస్తరించింది. దావీదు కాలంలో ప్రజలు చాలా సుఖము సంతోషం అనుభవించారు, దేవుని సన్నిధిని అనుభవించారు. అది ఎల్లకాలము తీసుకొని వచ్చాడు. దావీదు పరిపాలన ఎల్లకాలం ఉంటుందట. ఆ విషయమే ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం ఇక్కడ జనసమూహం చెప్పుకుంటున్నారు యేసుక్రీస్తు గురించి. 34వ వచనం జనసమూహం ఏమనుకుంటున్నారు? క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి, మనుష్య కుమారుడు పైకెత్తబడవాలని చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. హల్లెలూయా. ఇక్కడ ప్రజలకు తెలుసు ఇదే ప్రవచనం. ఇంకోటి మోషే కూడా అనే ప్రవచనం చెప్తాడు, నా వంటి ప్రవక్తను దేవుడు మీలోండి మీ కొరకు పుట్టిస్తాడు, ఆయన మాట విననివాడు ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు అని ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 16, 17, 18 వచనంలో చెప్పబడుతుంది. దాన్ని మళ్ళీ అపోస్తలుల గారు 3వ అధ్యాయము 22వ వచనం మోషే ఇట్లను పేతురు చెప్తున్నాడు. ఇక్కడ 22వ వచనం, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులను మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయాలను మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట విననివాడు ఆ ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. ఇదే ఇక్కడ యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో జనసమూహం అనుకుంటున్నాను. క్రీస్తు వచ్చినప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడట. ధర్మశాస్త్రం చెప్తుంది క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎల్లప్పుడూ అంటే ప్రతి తరంలో ఉంటాడట. ప్రతి తరంలో దావీదు రాజ్యం ఉంటుంది. మరి నా పైకెత్తబడతాను, చనిపోతాను, వెళ్ళిపోతాను అంటున్నాడు ఏంటి అనుకుంటే వాళ్ళకి తెలియదు. ఈయన మనుషుల పాపంలో కొరకు మరణించి పాతి పెట్టబడి తిరిగి 3వ దినమున సమాధిలోండి సజీవునిగా లేచి మళ్ళీ పరిశుద్ధాత్మ స్వరూపిగా భూమి మీదకి దిగి వచ్చి యుగ సమాప్తి వరకు ఉంటాడన్న సంగతి వారికి తెలియదు. సర్వకాలము దావీదు రాజ్యం యొక్క పరిపాలన యేసు ప్రభు ఇస్తాడు. అది దేవుని రాజ్యం యొక్క పరిపాలన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభునికే మహిమ కలుగును గాక. అందుకనే ప్రవచనం అంతా ఎట్లా నెరవేరిందంటే క్రిస్మస్ ద్వారా నెరవేరింది. క్రిస్మస్ రోజుని ఇదంతా యేసు ప్రభు పుట్టుటను బట్టే కదా శిలువలో మరణించింది. శిలువలో మరణించబట్టే కదా ఆయన పుట్టుకకింత విలువ వచ్చింది, క్రిస్మస్కి ఇంత విలువ వచ్చింది. యేసు ప్రభు శిలువలో మరణించకపోతే క్రిస్మస్కి ఇంత విలువ వచ్చేదేనా? వచ్చేది కాదు. ఇప్పుడు ఈ ప్రభు మనకు అందుబాటులో ఉన్నాడు. ఈయనను నీవు కూడా మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ఉపవాస ప్రార్థనల ద్వారా అనేక ప్రార్థనల ద్వారా నీవు ఆత్మలో బలం పొందుకొని సాతాను జయిస్తూ దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ దేవుని రాజ్య భారాన్ని నీ భుజం లేదా నీవు కూడా మోయాలి. హల్లెలూయా. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రం తెలుసుకున్నానా. ఇంతవరకు ప్రభువా నీ వాక్యం ద్వారా నీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడేందుకే స్తోత్రములు. నాన్న విత్తబడినటువంటి వాక్యము ఈ బిడ్డల హృదయాల నుంచి సాతానుడు వాని అనుచరులు ఎత్తుకొని పోకుండా సాతాన్ని వాని అనుచరులను ప్రభుని యేసునామములో ఇప్పుడే నేను బంధిస్తాను, గద్దిస్తాను, శపిస్తున్నాను. సాతానుడు వాని అనుచరులు ఇక్కడ ప్రతి బిడ్డ హృదయాన్ని జీవితాన్ని కుటుంబాన్ని పరిచయాన్ని సంఘాన్ని శాశ్వతంగా సంపూర్తి ఇప్పుడే విడిచిపోను గాక. పరిశుద్ధాత్మ తండ్రి ఈ దినం ఈ బిడ్డలందరూ హృదయాలు విత్తన ప్రతి వాక్యం కూడా మంచి నెల విత్తబడిన విత్తనాలు ప్రతి ఒక్క హృదయంలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరి నానా పనులలో ఈ సంఘంలో పరిచయలు మొలిపించి నూరంతల ఫలింపేసి మాలో ప్రతి ఒక్కరికి నీలో నూరంతల ఫలభరితల జీవితాలను అనుగ్రహించండి. తనని స్తోత్రం మాలో ప్రతి ఒక్కరు నీ కొలతలేని పరిశుద్ధాత్మతో నింపి నీ కొలతలేని పరిశుద్ధాత్మతో అభిషేకించి నాన్న నీ కొలతలేని పరిశుద్ధాత్మని మమ్మల్ని నడిపిస్తూ
మా ద్వారా ప్రభా నాన్న నీ రాజ్య సువార్త ప్రకటింపజేయండి, నేను సాక్ష్యం ఇప్పించండి. మా ద్వారా అనేక అద్భుతాలు ధరించి అనేకులకు మా ద్వారా ఆలోచన ఇచ్చి నీ రాజ్యంలోకి ప్రజలు నడిపించండి. తరుణి స్తోత్రాన మేము సంచరించే ప్రతి చోట యేసు ప్రభువా మీరు మమ్మల్ని వాడుకోనండి. నాన్న ఇక్కడున్న బిడ్డల్లో ప్రతి ఒక్కరిని కొరకు వాడబడినట్లుగా వీరికి ద్వారములు తెరవండి, వీరిని వాడుకోండి ప్రభా, వాడుకోండి. వీరి ద్వారా నాన్న ఈ దిగుమూలక నీ రాకడ పర్యంతరకు అనేక మిలియన్ల సంఖ్యలో ప్రజల్ని రాజ్యంలోకి నడిపించండి, అనేక మిలియన్ల సంఖ్యలో ప్రజల ఆత్మలు రక్షించండి, అనేక మిలియన్ల సంఖ్యలో ప్రజలు ఆశ్రయించండి, అనేక మిలియన్ల సంఖ్యలో ప్రజలు పరిశుద్ధాత్మతో నింపండి. అనేక మంది రోగులను, వ్యాధిగ్రస్తులను, జబ్బులందరూ వీరి ద్వారా మీరు ముట్టి స్వస్థపరచండి. అంగవైకల్యం గల వారు మీరు ద్వారా మీరు వంటి బాగు చేయండి. అపవిత్రాత్మల చేత, సాతాను శక్తుల చేత పీడింపడానికి వీరి ద్వారా విడుదల అనుగ్రహించండి. చనిపోయిన వారు సైతం వీరి ద్వారా నోటి మాటతో సజ్జులుగా చేసి లేవనెత్తండి. నాన్న వీరి ద్వారా మీరు భవిష్యత్తులో ప్రభా అనేకమైనటువంటి అద్భుతంలో, మహత్కారంలో, సూచక్రియలు, విడుదల కార్యాలు, స్వస్థకాలను జరిగించి చేశారు. నాన్న నీ నాన్న గొప్ప మహిమపరచుకోండి. నీ రాజ్యాతి బహుబలంగా జరిగించి నీ నాన్న మహిమపరచుకోవాల్సి వేడుకుంటూ ఈ బిడ్డలందరి ప్రభు మీరు ఆశ్రయించి పంపాల్సి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు పుట్టెను పశుల పాకలో